శంకరపల్లిలో ఉన్నటువంటి ఎన్సీసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో నిన్న క్రేన్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అందులో 5 చనిపోగా దాదాపు 11 మంది వరకు గాయపడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం అదే ప్లేస్ లో ఉన్నాము. నా వెనకాల కనిపిస్తుంది చూడండి, అదే క్రేను, పడిపోయినటువంటి క్రేను. యాక్చువల్ గా 2 క్రేన్స్ పక్క పక్కకు ఉంటాయట. ఈ పక్కన ఉన్నటువంటి క్రేను విపరీతమైనటువంటి గాలి, దుమ్ము, అలాగే వర్షము నిన్న మనందరం చూసాం కూడాను. ఈ ఏరియాలో అయితే చాలా ఎక్కువగా ఉంది విపరీతంగా. అనేక ప్లేసెస్ లో చెట్లు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోడ పడిపోయింది ఒక దగ్గర అయితే. మొత్తం అన్ని ఎక్కడ పడిపోయినటువంటి సిచ్యుయేషన్ గాలికి. ఇప్పుడు మనం ఏదైతే క్రేన్ చూస్తున్నామో అదే క్రేను నిజానికి చాలా దారుణమైనటువంటి ఆ గాలి ఒత్తిడికి, ఆ గాలి స్పీడ్కి ఈ పక్కన ఉన్నటువంటి క్రేన్ వెళ్ళి ఆ క్రేన్కి తాకటం వల్ల ఆ పెద్ద క్రేను అంటే 2 కూడా 75 టన్నుల కెపాసిటీ, అంటే దాదాపు 75,000 కేజీల కెపాసిటీ ఉంటుంది. తర్వాత 14 మీటర్స్ హైట్ వరకు ఉంటుందని చెప్తున్నారు. అంటే 30 నుంచి 35 అడుగులు, దగ్గర 40 అడుగుల వరకు ఉంటుండొచ్చు. అంత పెద్దది అయ్యేసరికి అది ఈ క్రేన్ వెళ్ళి దాని మీద తాకేసరికి ఆ క్రేను పక్కనే ఉన్నటువంటి షెడ్ మీద పడిపోయింది. ఆ షెడ్ లో అప్పటికే వర్షం పడడం వల్ల 30 నుంచి 35 మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆ షెడ్ లో తలదాచుకున్నారు వర్షం వల్ల. సో ఈ క్రేన్ వెళ్ళి అక్కడ పడిపోవటం వల్ల అందులో 5 చనిపోవటం, మిగతా మంది గాయపడడం, మిగతా 11 మంది వరకు గాయపడడం జరిగింది. ఇక్కడ నిన్నైతే విపరీతమైనటువంటి విండు. 10-12 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా అంత పెద్ద గాలిని మేము చూడలేదు అని చెప్పి ఇక్కడ ఉన్న అఫీషియల్స్ కావచ్చు, లేకపోతే కంపెనీకి సంబంధించినటువంటి హెడ్స్ కానీ చెప్తా ఉన్నారు. వీళ్ళంతా వర్కర్స్ అంతా కూడా బీహారు, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ గాయత్రి, లలిత హాస్పిటల్స్ లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే కంపెనీ నుంచి చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ఇప్పటికే ప్రకటించింది కంపెనీ. అయితే దాని కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాళ్ళైతే థరోగా చెక్ చేశామని చెప్తున్నారు కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎక్కడ అంటే ఉన్నటువంటి వర్కర్స్ లిస్ట్ ఉంటుంది మా దగ్గర, ఎంతమంది డ్యూటీలో ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది వచ్చారు, ఉన్నారు, అన్ని డీటెయిల్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అదే కరెక్ట్, ఇంకా అంతకు మించి ఎవరు అయితే దాని కింద లేరు అని చెప్తున్నారు. బట్ అది తీయడానికైతే నాకు తెలిసి 1-2 డేస్ టైం పడుతుంది. చాలా హెవీగా ఉండేటువంటి మెటీరియల్ కాబట్టి. ఇక్కడి నుంచి ఎన్సీసీ కంపెనీ మనకు తెలుసు చాలా పెద్దది కంపెనీ. ఎన్సీసీ దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీలో ముఖ్యంగా ఏవైతే బ్రిడ్జెస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి గడ్డర్స్ అంటారట. ఆ గడ్డర్స్ ఇక్కడి నుంచి తయారయ్యి వెళ్తూ ఉంటాయి. ఆ మెటీరియలే ఇదంతా మనం చూస్తున్న మెటీరియల్ అంతా కూడా అదే. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఈ వర్క్ జరుగుతూనే ఉంది. ఫస్ట్ టైం ఇలా జరగటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కంపెనీ వాళ్ళు కూడా బాధపడేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక్కసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అనేది కంపెనీ వాళ్ళతో మాట్లాడదాం. అలాగే ఆర్డీఓ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, అలాగే క్షతగాతులు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు ఐ విట్నెస్, వాళ్ళ అక్కడే ఉండి జరిగింది కాబట్టి అందరితో కూడా మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. వర్క్ షాప్ హెడ్ గా ఉన్నారా? అవునండి. ఏం పేరు? కృష్ణరాజు నా పేరు. ఏం జరిగింది అసలు నిన్న? యాక్చువల్గా ఏంటంటే నిన్న ఫస్ట్ మామూలుగా వర్షం స్టార్ట్ అయింది. ఫస్ట్ తర్వాత అరౌండ్ 3 అంటే మేము ఆఫీస్లో ఉన్నాం. సౌండ్లు అవి ఏంటంటే వస్తున్నాయి, బయటికి చూస్తే విండోలోకి వర్షం గాలి కింద స్టార్ట్ అయినాయి. వెంటనే ఏంటంటే ఫస్ట్ ఈ జస్ట్ కారిడార్లోకి వచ్చి చూసేటప్పటికి విండో ఒకసారి ఇక్కడికి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా కొద్దిగా క్లైమేట్ డిఫరెంట్గా ఉంటే మామూలు చినుకులు పడిన వెంటనే దీనికి లాక్ వేస్తారు. లాక్స్ ఉంటాయి, వీళ్ళకి లాక్స్ అయి ఉంటాయి, దానికి లాక్స్ వేస్తారు. వేసాక ఏంటంటే ఇంకా ఫోర్స్గా ఇటు నుంచి వచ్చినప్పుడేమో మూవ్ అవ్వలేదు. సేమ్ టైంలో ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేటప్పటికి సుడిగుండం వల్లే ఒకేసారి, అసలు మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చి 10-12 సంవత్సరాలు అయిందంటే ఎప్పుడు ఇటువంటి గాలి చూడలేదు. ఒకసారి వచ్చేటప్పటికి మనకి ఒకటి ఆల్రెడీ ఆగి ఉంది, కొద్ది బ్యాక్ సైడ్ ఉంది ఏంటంటే మూవ్ అయ్యి, అంటే ఇప్పుడు కూడా దీన్ని అక్కడ ఫ్యాబ్రికేషన్ జరుగుతున్నాయి కానీ మీరు చూసే ఉంటారు, దాన్ని ఎప్పుడు ట్యాండమ్ లిఫ్టింగ్ చేస్తాం 2 సైడ్లు లేపి. కాబట్టి ఏంటంటే క్రేన్ టు క్రేన్ ఆల్మోస్ట్ 30-40 మీటర్ల డిస్టెన్స్ ఉంటాయి. ఇప్పుడు దాని ఏంటంటే ఈ ముందర దగ్గరలో ఉన్నదేమో అంటే ఇక్కడ ఆగి ఉంది, వెనక నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే అటు నుంచి ఒకసారి ఫోర్స్ వచ్చేటప్పటికి అది వచ్చి దీన్ని గుద్దుకోవడం వల్ల మనకి ఇక్కడ ఎప్పుడు కూడా ఎండింగ్ లో స్టాపర్స్ ఉంటాయండి. ఎక్కడైనా కానీ ఇప్పుడు అన్ని కంపెనీల్లో ప్రీకాస్ట్ యాడ్లు, ఫ్యాబ్రికేషన్ యాడ్లు ఉంటాయి. గ్యాంట్రీలు ఉన్న చోట ఏంటంటే ఎండ స్టాపర్స్ పెడతాం, అంటే ఎక్కడైతే రైలు కట్ ఆగిపోతుందో దానికి ఇంకా బయటికి వెళ్లకుండా ఆ స్టాపర్ పెట్టా కూడా అండి దాన్ని గుద్దుకుంటా వెళ్ళి మళ్ళీ మనకి ఇక్కడ పెర్పెండిక్యులర్గా ఏంటంటే పెయింట్ సిస్టమ్ వేసి షెడ్ ఉందండి. ఇక్కడ షెడ్ ఉంటే అసలు ఎలా వర్క్ జరిగిందో అక్కడ పడితే ఎటువంటి ఇబ్బంది లేకపోనండి. మనకి ఏంటంటే వర్షం పడుతుంది కదా అని అందరూ ఏంటంటే పని ఆపేసుకుని అందరూ వచ్చి ఈ షెడ్లోకి వెళ్ళారండి. పక్కన ఉన్న నీరెస్ట్ షెడ్, క్రేన్ మీద ఉంటారండి. ఇది రిమోట్ కంట్రోల్ సిస్టమ్. ఇప్పుడు సపోజ్ నేను ఇలా రన్ అవ్వాలనుకోండి, ఇటు నుంచి ఇటు మనం ఈ బయట ఉండే రన్ చేస్తామండి, కిందకి వెళ్ళాం. అసలు కింద ఏంటంటే
క్రేన్ కింద కూడా ఎవరు ఉండరండి. అటు ఇటు ఆగిపోయి ఉన్నాక మధ్యలో పని చేసుకుని లిఫ్టింగ్ అప్పుడు హుక్స్ వేసి జనాలు తప్పుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ వర్షం వచ్చేటప్పటికి అందరూ లోపల ఉంటాం షెడ్లో, పక్కన దగ్గరలో ఉన్న షెడ్ ఇదే కాబట్టి ఒకసారి వర్షం పడిపోయి గాలి వచ్చేటప్పటికి ఏంటంటే ఫాస్ట్గా దీన్ని గుద్దుకోవటం, అది పడిపోయేటప్పటికి వస్తాం చూసిన వాళ్ళు అందరూ కూడా ఆ టైంలోని దగ్గర ఒక 30 మంది అలా ఉండుంటారండి. అంటే మేము చూడలేదు, మేము అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఉన్న 30-35 మంది ఉండుంటారు. ఉంటే అందరూ చూసిన వాళ్ళు ఏంటంటే పారిపోయి వచ్చారండి. ఎందుకంటే అటు ఓపెనే, ఇప్పుడు ఇటు ఓపెనింగ్ అండి. కాబట్టి ఏంటంటే ఈ రైట్స్ లో చూసిన వాళ్ళు ఏంటంటే అటు పారిపోయారు చాలా మంది. ఆ కార్నర్ ఈ కార్నర్ ఉన్న వాళ్ళు ఏంటంటే గమ్ముని వీళ్ళందరూ వెళ్ళి అంత టైం కూడా లేదండి. గాలి బాగా ఫోర్స్గా వచ్చేసింది, విండ్ ఎగ్జాక్ట్లీ అది రిపోర్ట్ కూడా తీసుకుంటున్నారు, బాగా ఎక్కువ వచ్చింది. అదే మేము చెబుతున్నాం కానీ 12 సంవత్సరాలు ఇప్పుడు అంతలా చూడలేదు. ఇది దాని మీద పడిపోయి అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అది పడిపోయేటప్పటికి బయటపడిన వాళ్ళందరూ బయటపడిపోయారు. ఎవరైతే ఇరుక్కున్నారో ఒక 5 వరకునండి అన్ఫార్చునేట్గా జరిగిన సన్నివేశం. చాలా బ్యాడ్ లక్ అండి. మిగతా వాళ్ళందరినీ ఇమీడియట్గా ఇక్కడ మా పర్సనల్ సీనియర్ వెహికల్స్ ఏది ఉంటే అది అంబులెన్స్, ఇక్కడ ఉన్న అంబులెన్స్లు అన్నీ ఉన్నాయండి. మా వెంటనే గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా ఉంటుందండి. ఎందుకంటే ఇంత సెటప్ కదా మేడం, రెగ్యులర్గా ఉంటే మాకు గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేసి లోకల్ ఉన్న అందరూ కూడా పంపించారు ఫాస్ట్గా. అలా ఏంటంటే ఒక 12 మెంబర్స్ని ఇమీడియట్గా తీసుకెళ్ళి ఒక దాంట్లో 11 మంది ఇంకొకళ్ళని పెట్టాము. వాళ్ళకి నిన్నటి నుంచి మా అడ్మిన్ టీం అందరూ అక్కడే ఉన్నారు. ఉండి మొత్తాన్ని ఇంక ఏ ఉన్నా కానీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళని సేవ్ చేయమని చెప్పి మైనర్ ఇంజురీ ఉన్న ఇమీడియట్ చేసి స్కాన్లు అన్నీ చేయించండి, మొత్తం చేయించు. ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు ఫోన్ చేశారు, 12 మందిలో ఒక 4 మధ్యాహ్నం కల్లా డిశ్చార్జ్ చేస్తున్నారు. సాయంత్రం 4 లెగ్ ఫ్రాక్చర్ వాళ్ళేమో ఇమీడియట్గా ఆపరేషన్ చేయించమన్నామండి. ఇంకొకరికి ఏంటంటే లైట్గా స్టిచ్చెస్ పడతాయన్నారు, అది కూడా ఏం చేయమన్నాం. మా తరపున ఏంటంటే 100% సపోర్ట్ చేస్తున్నాం. ప్లస్ ఇందాక ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు కూడా మా మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి కంపెనీ మొత్తం వాళ్ళకి ఇచ్చేటట్టు అన్ని డిస్కస్ చేశారు మేడం. ఎందుకంటే వీళ్ళు మా దగ్గర ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇప్పుడు ఏ స్టేట్ అయినా మీరు అన్నట్టు ఇందాక, కాబట్టి కంపెనీ 200% సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది దాని కింద ఉన్నారేమో అనే డౌట్ చాలా మంది ఎక్స్ప్రెస్ కాదండి. దీనికి ఏంటంటే మేడం మా దగ్గర ఇక్కడ పొద్దున్నే వచ్చినప్పుడు ఈవెన్ ఎనీ కంపెనీ, బిగ్ కంపెనీకి మీకు అంతా బాగా తెలుసు, అన్ని షిఫ్ట్ సిస్టమ్ ఉంటుందండి, రిజిస్టర్ ఉంటుంది. దాన్ని బట్టేనండి యాక్చువల్గా చాలా మంది ఇది తీసి లోపల వర్షంలో ఏంటంటే అందరూ తడిసిపోతా కూడా మనకి ఇక్కడ వేరే కాంట్రాక్టర్ వీళ్ళతో ఉన్న వాళ్ళు కూడా మనకి వర్కర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. అయినా మామూలుగా ఏంటంటే మీడియాలో 20-30 అలాగేదో నెంబర్స్ చెప్పేస్తున్నారు. కాకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ సీనియర్ టీము, డిఎస్పీ సార్, చాలా మంది సీనియర్ సిఏ గారు అందరూ ఇక్కడ వచ్చి దగ్గరుండి అది అయ్యే వరకు ఇక్కడే ఉన్నారండి. అప్పుడు 1 by 1 తీయించారు. మనకేంటంటే ఇక్కడ జాక్సీ అనే సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు పడిపోయింది అని కాకుండా జాక్ సిస్టమ్ పెట్టి షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్ అన్ని తీసి తర్వాత అందరినీ కూడా ఫాస్ట్గా తీయడం జరిగిందండి. బట్ అన్ఫార్చునేట్ ఆ టైంలోనే జరిగింది, షెడ్ మీద పడిందండి. ఇప్పుడు యాక్చువల్ చెప్పాం కదా స్టాపర్ పోయిన తర్వాత షెడ్ ఉంటుందండి. షెడ్ కూడా హైట్ ఉంటుంది. మీరు అక్కడ చూస్తే ఆ సిమెంట్ కూడా ఇరిగిపోయింది, అంత ఫోర్స్ మీకు కనిపిస్తుంది అక్కడ ఆ లెఫ్ట్ రైట్. దాన్ని గుద్దుకుని ఏంటంటే షెడ్ మీద పడిపోయింది. అందుకనే అంత మంది తప్పించుకోగలిగారు, ఇంత టైమింగ్ ఉంది కాబట్టి. ఆ మూల ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళ పక్కన వర్కర్స్ చేయడం ఏంటంటే ఫోన్ చూసుకుంటూ వర్షం పడుతుంది తగ్గాక పని చేసుకుందాం అన్నోళ్ళే ఇన్సిడెంట్ జరిగింది మేడం. అవునండి, అవునండి. ఎందుకంటే మీకు డిస్టెన్స్ నుంచి వచ్చి ఫోర్స్ వల్ల ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అయింది. ఇది ఏంటంటే ఈ షెడ్కి దగ్గరలో ఉన్నది ఏంటంటే 2 లాక్ చేస్తాం జరిగిందండి. అది ఏంటంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కానీ విండ్ ఇలా ఫోర్స్ ఇటే వస్తుంది ఈ డైరెక్షన్. కాదండి, 2 ఒకటే, 2 సేమ్ కెపాసిటీస్, 2 75 టన్ కెపాసిటీ, 75 టన్ కెపాసిటీ, అంతే అంతే. అవునండి, అవును. హైట్ 14 మీటర్స్ ఉంటుంది, అంతే అంతే మేడం. అవును, ఎందుకంటే ఇక మనం అన్ని హెవీ లిఫ్ట్ చేస్తాం కదా మేడం, అందుకని. ఇది మనకి ఏంటంటే బ్రిడ్జెస్కి వెళ్తుందండి. మనం వేరియస్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం కదండి, బ్రిడ్జ్ స్టీల్ గడ్డర్స్, ఈ బ్రిడ్జ్ ప్రాజెక్ట్కి వెళ్తుందండి. స్టీల్ గడ్డర్స్ మీరు చూస్తే అక్కడ కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా మనం ఫ్యాబ్రికేట్ చేసి ఆల్మోస్ట్ మనం 4-5 years నుంచి ఇవన్నీ చేస్తామండి. ఇప్పుడు ఇన్సిడెంట్ ఈ క్రేన్స్ అయితే ఆల్మోస్ట్ 12 years నుంచి ఉన్నాయి. ఇవే క్రేన్స్ అండి. అంటే మెయింటెనెన్స్ అంటే ఇది మనం మధ్యలో మార్చామండి, ఈయన బట్టి ఇది ఆల్మోస్ట్ 2018-19 నుంచి ఉన్నాయి. మెయింటెనెన్స్ అసలు పక్కా మేడం, అందులో అసలు ఎందుకంటే పెద్ద కంపెనీ కదా, అందులో అసలు ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. ఎక్స్పర్ట్ టీమ్స్ ఉన్నారండి అందరూ. థర్డ్ పార్టీ సర్టిఫికేట్ కూడా చేయించామండి. ఎక్స్పర్ట్ మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేయించాలండి, అది కూడా చేయించు. ఇందాక డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తాం జరిగింది. విండ్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందండి? అది తీసుకుంటాం అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారండి, మీకు వచ్చాక అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. बारिश हो रहा था और बहुत जोर तूफान आया,
तूफान की तरफ से चल रहा था, ठीक था। हम लोग शेड में था ना, ओके पेंटिंग जो है वहीं पर हम लोग सब ठहरे थे। तो हवा अपना रूट बदल दिया, ऐसे करके मारने लगा। ऐसे मारने लगा तो किरण यही पोजीशन में था। तो अचानक अगला वाला से ये टकराया ना, ओके तो इसको ठेल दिया। तो उसको इधर आते आते आदमी बोलते बोलते गिर गया, सब जता गया वहीं से। 4-5 मेरा जीजा स्पॉट हो गया, डेथ कर गया मेरा जीजा, और बाकी सब घायल है। पूरा कितने लोग हैं? होगा 30-35। कितने दिन से काम करते हो उधर? ये कंपनी में तो बहुत दिन से, पर हाल फिलहाल मतलब 4 महीना हुआ आया हुआ। आप 4 दिन के 4 महीना 4 महीने 4 महीना ये कंपनी में बहुत दिन से है, पर 4 महीना बाद आए थे। घर गए थे ना, ओके आप किधर से आए हो? झारखंड। झारखंड पूरा लोग झारखंड है? झारखंड कोई झारखंड है, कोई यूपी, कोई बिहार, कोई सिवान, कोई पटना, ऐसा ही करके। किधर किधर प्रॉब्लम होता है? बस ये उंगली टूट गया हाँ और कमर में चोट आया, बस अंदरूनी चैनल गिर गया था, बस और कुछ नहीं है। पूरा गिर गया? पूरा शेड पूरा हम लोग के ऊपर ही गिर गया। एक लड़का का अलग हो गया पैर, हाथ। इतना बड़ा है ना? हाँ, 70 टन का है ना। उधर से तूफान आ रहा था, तो अचानक आया ना, उसमें अथी है, क्या बोलते हैं, सीमेंट का बना हुआ टेका है। तो उसमें अचानक आया ना, तो मार दिया पलटी, ठोकर खाया। ट्रेन जैसा स्पीड से आ रहा था, तो ऐसे करके मार दिया, तो तुरंत पलटी हो गया। हम लोग भागते भागते में लपेट में आ गए। क्या करेंगे? कितना लोग हैं पूरा क्रेन पे ऊपर? ये तो मालूम नहीं, ये मालूम नहीं। और अलग लोग उधर नीचे है ना? हाँ, नीचे लोगों के गिर गए वो? इंजीनियर सब था, सब घायल है। पूरा लेडीज है ना? पूरा मेल है? मेल लेडीज फीमेल नहीं। फीमेल नहीं? जितना वर्कर काम करके ठहरा था वहीं पर, वही सब। 1-2 गो निकल पाया, बाकी सब लपेट में आ गए। हवा बहुत चल रहा है, बहुत है? बहुत। अपना रूट बदल दिया तुरंत। इधर से आ रहा था, इधर से आ गया। इधर से आया तो किरण आया तो पलटी मार दिया। कितना लोग मर गए? 5-6 सुन रहे हैं हम भी। आपका फ्रेंड्स है ना वो उधर? हाँ आपका गांव है ना? हाँ। आपका रिलेटिव्स नहीं आए ना, मामा पापा किसी को मालूम नहीं अभी। मालूम है? अभी को मालूम है? अभी नहीं बताया हम ना, देखो टेंशन में हो जाए। इतना दूर आके क्यों बताए, टेंशन में आ जाएगा ना, इसलिए। भाई बताएं, आ रहा है भाई। एक दिन को कितने पैसे दिए आप लोगों का वो कंपनी वाला? कौन? कंपनी वाला क्या? डेली वर्क का काम का 1000 डेली 1000? बिल्डिंग पूरा का लोगों काम? का 1000? नहीं, सब अलग अलग काम अलग करते हैं। अलग है? सबका अलग अलग काम है। क्या क्या काम करते हैं आप लोग उधर? सब मैकेनिकल का काम है। था गाटर बन रहा था, वही में काम कर रहा था, वेल्डिंग का। पता नहीं ऐसे कैसे हो गया। आप छोटा है क्या? कितना साल है आपको? 25। 25? यंग है। मैरिज है नहीं? सेट हुआ, अब होगा। चोट लग गया, कैसा? किरान गिर गया मकान में। बारिश आ रही है? हाँ, हवा 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 बहा। बारिश हवा हाँ, दोनों? दोनों हाँ, क्या करते हैं आप लोग वो टाइम पे? निकालते, बारिश हुआ था ना, जैसे घर कैसे है उसी में निकालते। उधर से आया किरान में, दोनों किरान आया, हवा से उधर आके घरे पे गिर गए दोनों। कैसे कैसे निकले, कैसे भागे, भगवान का दया। कितने लोग हैं पूरा? 10 आदमी हो, 10 आदमी होंगे। हाँ उधर? हाँ, अरे इधर है तो उधर है। हाँ इधर नहीं है। काम पे कितने लोग हैं कल? होगा 20-25 आदमी, 20 आदमी। 30? हाँ पूरा लोग गिर गए? हाँ, पूरा लोग गिर गया था।
आपको किधर किधर है ये? यहाँ हाँ, tengah यहाँ है हाँ। tengah यहाँ tinggal किधर से आएगा आप? किधर से आएगा? झारखंड आप झारखंड है ना? बिहार के बिहार झारखंड बिहार 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 और झारखंड लोग हैं ना पूरा। हाँ हवा का प्रॉब्लम है और क्या? हवा बारिश का साथ का ना, हाँ और इसलिए एनसीसी के मतलब किराना है ना, हाँ वो मतलब नहीं पे गिर गया हम लोग का। ओके। कितने टाइम को करेक्ट एग्जैक्ट? 3-4 बजे करीब। 3-4 बजे। क्या करते हैं आप लोग वो टाइम बीम बन उधर? रहा, हाँ बीम बन रहा था लोगों का। ओके ओके। कितना दिन से करते हैं आप लोग? हमारा तो हम लोग का यार ही बना होगा हमको, किधर से आएगा आप पूरा लोग? बिहार से हम सब। इधर लोग नहीं है ना? उधर उधर लोग नहीं है। नहीं। సార్ ఆర్డీఓ గారు, అసలు మీకున్న ప్రిలిమినరీ ఎంక్వైరీలో, మీరు చేసిన ఎంక్వైరీలో ఏమని తెలిసింది, అసలు ఏం జరిగింది అనేది మీకున్న రిపోర్ట్? మనకందరు తెలుసు, నిన్న సాయంత్రం నుంచి ఈ ప్రాంతంలో ఏంటంటే ఉరుములు గాలులతో కూడినటువంటి వాతావరణం అనేది ఈ చేవెళ్ళ డివిజన్లో అనిపించింది. వర్షం కూడా భారీగా పడింది. ఆ సందర్భంలో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్సీసీ దాంట్లో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అక్కడ 2 భారీ క్రెయిన్స్ అన్నది ఆ గాలులకు వచ్చి ఎవరైతే వర్కర్స్ వర్షం పడుతుందని చెప్పి షెడ్లో వచ్చి ఉన్నారో ఆ సందర్భంలో ఆ క్రెయిన్స్ భారీ గాలులకు మూమెంట్ అయ్యి వచ్చేసి దానిపైన పడ్డాయి. ఆ సందర్భంలో దాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు కొంతమంది ఎస్కేప్ అయ్యారు మైనర్ ఇంజురీస్తో. కొంతమంది ఏంటంటే కొంత లోన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎస్కేప్ అయ్యే టైం లేకపోయింది కాబట్టి ఒక 5 మందికి బలమైన గాయాలైనాయి. ఆ గాయాల వల్ల ఏంటంటే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఒక 2 ఇంకా ఇంజురీస్ అయ్యాయి, కొంత సీరియస్ ఇంజురీ, అవుట్ ఆఫ్ డేంజర్, కానీ వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వాలి. మిగతా వాళ్ళు కొంత ఈరోజు డిశ్చార్జ్ కావచ్చు, రేపు కావచ్చు. ఓకే, దాన్ని చూస్తే ఏంటంటే నిన్న ఇక్కడ ఈ ప్రాంతంలో మేము వస్తున్నప్పుడు కూడా సంఘటన జరిగినప్పుడు చూస్తే రోడ్డు పైన మొత్తం ఎక్కడ చూసినా ఇక్కడ చెట్లు ఇరిగిపోయి పడ్డాయి. దాన్ని చూస్తే ఒక న్యాచురల్గా కనబడుతుంది అంటే ఇక్కడ బాగా బలంగా గాలులు వీచే అనేది వాస్తవం. ఓకే, ఆ గాలి వల్ల హెవీ క్రెయిన్స్ అన్నది మూమెంట్ వచ్చింది, ఒకదానిపైన ఒక పడ్డాయి. అది ఫర్దర్గా దానిపైన ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది, దానిపైన అది చూస్తున్నారు. ఓకే, దీని తరపున ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇంత మార్నింగ్ మినిస్టర్ గారు రావడం జరిగింది, క్షతగాత్రులను పరామర్శిస్తూ వాళ్ళకు మెరుగైనటువంటి కాంపెన్సేషన్ ఎక్స్గ్రేషియా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా ఫ్యాక్టరీస్ డైరెక్టర్ గారిని, లోకల్ ఉన్నటువంటి అందరితో కూర్చొని ఎమ్మెల్యే గారు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకు బెటర్ కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలి మనం అనే ఉద్దేశంతో ఒక 25 lakhs చనిపోయిన కుటుంబాలకు మనం ఇవ్వాలి. అది ఏ రాష్ట్రమైనా సరే, ప్రాణమే కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఒరిస్సా, జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి 25 lakhs చనిపోయిన 5 కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఇస్తున్నది ఏంటంటే లైఫ్ టైంలో వాళ్ళకు శాలరీ ఇస్తారు ఆ కుటుంబానికి. కంపెనీ లైఫ్ టైం అంటే వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వరకు, ఆ పీరియడ్ వరకు నామ్స్ ప్రకారం శాలరీ ఇస్తారు. అదేవిధంగా వాళ్ళు శాలరీ వద్దు, కంపెనీని జాబ్ చేస్తాను కంపెనీలో అంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఈ రెండింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు. ఓకే, ఉద్యోగం కూడా ఇస్తారు. ఇది ఇంకోటి, క్షతగాత్రులు ఉన్నారు, వాళ్ళకు కార్పొరేట్ వైద్యం ఇంకా అవసరం పడితే ఎంత కావాలన్నా అంత వాళ్ళకి ఇస్తారు. ఓకే, వాళ్ళకు కూడా 2 lakhs అమౌంట్ అనేది ఎగ్జిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రికవరీ ఎవరికి కావాల్సిన శాలరీ మొత్తం కూడా కట్ చేయకుండా వాళ్ళు మళ్ళీ జాయిన్ అయ్యే వరకు ఉన్నది శాలరీ కూడా పే చేస్తారు. లైట్ ఇంజురీస్ ఉన్న వాళ్ళు ఈరోజు రేపటి డిశ్చార్జ్ అయితే వాళ్ళకు కూడా 50,000 ఇచ్చి, ఓకే, వాళ్ళు కూడా రికవరీ కావడానికి ఇంకా అవసరం ఉంటే వాళ్ళకి ఆ టైంలో కూడా శాలరీస్ ఇస్తారు. ఇది మనం తీసుకున్నటువంటి డిసిజన్స్. 25 lakhs అనేది కంపెనీ నుంచి ఇస్తున్నారా అయితే గవర్నమెంట్? కంపెనీ నుంచి, మొత్తం కంపెనీయే తన అంటే ఇది బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైనా సరే వర్కర్స్ మా దగ్గర ఎన్నో ఏళ్ళుగా అటాచ్మెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మేము గ్రాట్యుటీ చూపించాలి వాళ్ళ కుటుంబాలకు అనే ఉద్దేశంతో వాళ్ళు 25 lakhsకు ఒప్పుకున్నారు. వాళ్ళంతకు వాళ్ళే అంటే లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఇవ్వాల్సినట్టు ఇస్తూనే ఇది ఇస్తున్నారు దీనిపైన. థ్యాంక్ యూ.